2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ఏదో అనుమానాలతో వస్తావు నువ్వు. అంతే కదా మేడం. మీరు చెప్పే అడిగేసేయ్ వాటిలో నాన్న, ఎంతో మందికి తప్పకుండా. ఎన్నో రకాలుగా తప్పకుండా. సందేహాలు అయితే ఉంటాయి. అంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు కర్మని అంటే కర్మ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక చిన్న పాయింట్ లో చెప్పారు మేడం. ఆహా. బట్ అసలు కర్మ అన్నది మనకి ఏ రకంగా ఫామ్ అవుతుంది, దాన్ని ఏ రకంగా మనము తొలగించుకోవచ్చు అంటారు? అసలు ఈ కర్మకి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఉన్న సంబంధం ఏంటి మ్యామ్? కనెక్షన్ ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అవును. ఇక్కడ ఒక చిప్ ఉంది అని చెప్పాను, ఎన్నో అవును. సందర్భాల్లో నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక చిప్ ఉంది, ఎనర్జీ పాయింట్. అది దాని పూర్వీకులు ఆత్మ అని అన్నారు. విశ్వంలో ఉండే ఎనర్జీ చాలా ఎక్కువ, ఎంతో కోట్ల కొలది ఎనర్జీ, కోట్ల కొలది డబ్బు ఉంది. మనం ఏమడిగినా ఇవ్వడానికి విశ్వంలో అన్నీ ఉన్నాయి. ఈ ఎనర్జీ లెవెల్ ఎలా తయారవుతుందో నీకు తెలిస్తే, నువ్వు ఎంత ఎనర్జీ లెవెల్లో ఉన్నావో తెలుసుకుంటే, అంటే అప్పుడు నీకు నీ అంతలో నీకే తెలిసిపోతుంది నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అని. ఎలా తెలుస్తుందో చూద్దాం. Yeah. ఇప్పుడు ఈ చిప్ ఎలా ఏర్పడ్డదో ఫస్ట్ ముందు మనం ఆలోచిద్దాం. ఈ చిప్ ఏర్పడడానికి సెల్ ఫోన్ మారగానే నువ్వేమంటున్నావు నాన్న, 30% పాత ఉంటాయి, మిగతా అవన్నీ డిలీట్ అయిపోతాయి మేడం అంటున్నావు కదా. అవును. ఒక సెల్ ఫోన్ మారితే, సెల్ ఫోన్ మార్చగానే 30% పాత ఉంటాయి అంటున్నావు. అట్లా ఈ చిప్పు ఈ జన్మ మారగానే నీకు ఒక 30% ఎక్కడ వచ్చాయి? నీ అనుభవాలు, పాత జన్మలో ఏవో కొన్ని ఉంటాయి. అలాంటి అనుభవాలు వచ్చాయి నీతోటి, నమ్మకాలు వచ్చాయి, విశ్వాసాలు అవి నీతో వచ్చాయి కదా. అందరినీ బాగానే ఉంటాయి. నా మొహం చూసే వరకు అరుస్తాడు నా అనుకుంటుంటాం. అందరితోటి బాగానే ఉంటారు. మా అత్తగారు నన్ను చూసేవరకే వాళ్ళంటే ప్రేమ, నేను ఎందుకు లేదు, నేను ఇంత మంచిగా ఉంటాము. కానీ ఎప్పుడో ఒకసారి ఎందుకో నన్ను చూడంగానే గయ్యమంటది ఈమె. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల గురించి అభిప్రాయం ఏర్పడుతుంది మనకు. అంటే వాళ్లకు మనకు మధ్యలో ఏదో పెద్ద గొడవలు జరిగినాయి. ఆ జ్ఞాపకము కనపడగానే అరిచేస్తారు మన మీద. అది మనం చేసిందే అని తెలిసినప్పుడు నీకు వాళ్ళ మీద కోపం వస్తుందా? రాదు. అది విశ్వరహస్యం. తర్వాత ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కార్పెంటర్ వంశంలో, బంగారం తయారు చేసే వంశంలో, అంటే ఏ డిఎన్ఏలో మనం పుట్టామో ఆ డిఎన్ఏ 30% నీకు వస్తుందమ్మా. ఆ డిఎన్ఏ 30% అంటే ఆయన బంగారం తయారు చేసే మనిషి పూర్వజన్మలో, ఈ జన్మలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కర్మను ఎలా మారుస్తావు? ఆ టెక్నిక్ తోటే ఈ జాబ్ను సునిశ్చితంగా చాలా గొప్పగా చేయగలుగుతాడు. అంత నాలెడ్జ్ అతనిలో ఉంటుంది, ఒరిజినాలిటీ. ఆ డిఎన్ఏ 30% ఆ వ్యక్తికి వస్తుంది. ఇంకో 30% ఎక్కడొస్తుంది? కరీంనగర్లో పెరిగితే నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు, భోజనము, వ్యవహారాలు ఒక తీరు. ఊటీ, కొడైకెనాల్లో పెరిగితే ఒక రకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. యుఎస్లో పెరిగితే వేరే ఉంటాయి. అలాగే నార్త్లో పెరిగితే వేరే ఉంటాయి. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రదేశంలో అక్కడ పండే ఆహార పదార్థము, నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు, వ్యవహారాలు, డ్రెస్సింగ్తో సహా అన్నీ చేంజ్. మనం ఇంటర్నేషనల్ అని చెప్తున్నాము. వేరే ఊరి పిల్లని మనం చేసుకున్నప్పుడు మళ్ళీ మన ఇంట్లో ఎట్లా వంట చేయాలనో ఆ పిల్ల నేర్చుకోవాలని గొడవలు పడతాం మనం. ఎంత రాంగ్. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఒక 30% ఆమె పుట్టి పెరిగిన నమ్మకాలు, విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చింది. ఒక 30% నీ డిఎన్ఏలో వచ్చింది. ఒక 30% నీ స్వీయ అనుభవం వల్ల వచ్చింది. ఈ 10% నిత్య జీవితంలో మనం చూసుకునేవన్నీ. అంటే ఒక వ్యక్తి ఒక విషయంలో రియాక్ట్ ఇలా అవుతున్నాడంటే ఈ ముడుటి మీద ఆధారపడి ఉంటుంది. అతని డిఎన్ఏనే. అసలు మజ్జిగ తినడే వీడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. అసలు మజ్జిగ అంటే అసహ్యపడుతుంది. అసలు పండ్లే తినడే వీడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. అలా కొన్ని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అలవాట్లు, నమ్మకాలు ఏవేవో ఉంటాయి. ఒకటి దేవుడు అంటే నమ్మడే, అసలు అన్నీ చేస్తాడు కానీ దేవుడి దగ్గర అంటాం కదా. ఇవి అంటే అతని డిఎన్ఏలో వచ్చిందా, అతని నమ్మకమా, అతను పుట్టి పెరిగిన వాతావరణమా? ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా అతను ఉన్నాడు అనేది ఈ 3 తెలుసుకుంటేనే కదా నాన్న గొడవలు, ఫ్యామిలీలో గొడవలు రాకుండా ఉంటాయి. అందుకే విశ్వ నియమంలోని విశ్వరహస్యాలని చెబుతూ వస్తున్నాను నాన్న. సో ప్రతి సందర్భాల్లో కూడా మనం ఇవి చెక్ చేసుకోవాల్సిన, ఎందుకు ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నాడు. అది కర్మ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మేనిఫెస్టేషన్. ఇతను ఈ జన్మ వచ్చిన తర్వాత అతను చేసిన కర్మను తొలగించుకొని ఏ కోరిక కావాలంటే ఆ కోరిక అతనికి తీర్చాలి. ఎలా తగ్గించుకోవచ్చు? ఎలా తగ్గించుకోవాలి అని అంటే, అతనికి యాక్సిడెంట్ కావాల్సి ఉంది. యాక్సిడెంట్ కావాల్సి ఉన్నప్పుడు అతను ఎంతో మందిని కాపాడాడు, ఎంతో హెల్ప్ చేశాడు, సేవాభావంతో ఉన్నాడు అనుకో. ఓన్లీ ఇట్లా గీత గీసుకొని రక్తం కారుతుంది అంతే, యాక్సిడెంటే కాలిరగదు. పాపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఈ విశ్వము నిరంతరం మనం ఏమిస్తామా, ఏం పని చేస్తామా అనేదే చూస్తూ పోతుంటుంది.
అది చూస్తూ మనం ఏమి విశ్వంలో ఇస్తూ వెళ్తున్నాం. మంచి మాటలు చెప్పి సలహాలు ఇచ్చా, మనకు మంచిగా సలహాలు ఇచ్చి ప్రేమించే వాళ్ళు మన తోడవుతారు. ఏదో ఒక క్రిటికల్ సందర్భంలో మనకి ఏదో ఒక సందర్భంలో ఒకరికి 50 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు నువ్వు ఏదో సహాయం చేసావు, వాడు బట్టబాజగాడే నిన్ను మర్చిపోయాడు, అది నీకు సంబంధం లేదు. నీవు ఇచ్చింది 1000 ఇచ్చావనుకో, 2000 రూపాయలు ఏదో సందర్భంలో ఎవరో వచ్చి నీకు ఇంకో రకంగా హెల్ప్ చేస్తారు. ఈ విధంగా మన కర్మను మార్చుకొని ఈ విశ్వం మనకు ఎప్పుడు నిరంతరం ఏదో ఇవ్వాలనే ఇది 8 నాన్న. అదే మన కర్మ ఏదైతే మనం డిఎన్ఏలో అనుభవిస్తామో, డిఎన్ఏ నుంచి వచ్చిన దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అయితే ఏముంది, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఈ విశ్వం అనే దాంట్లో నా మనసు ఎప్పుడు బాగుండదు మేడం, అన్నీ బాగానే ఉంటాయి, ప్రశాంతత ఉండదు, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఒకళ్ళ ఇంట్లో ఒక స్త్రీని హత్య చేసినా, ఆమె మనసు కష్టపెట్టి చచ్చిపోయినా, వాళ్ళ ఇంటి తరాలందరూ మనసు బాగుండదు, మెంటలీ రిటార్డ్ వాళ్ళు పుడతారు నాన్న. ఫ్యామిలీ 7 తరాల వరకు అట్లాగే ఉంటుంది. లేదు కొంచెమే హెరాస్ చేశారు, ఆమె మనసు నిరంతరం బాధపడేటట్టుగా క్రిటిసిజం చేస్తూ వచ్చారు, ఆమె చెప్పుకోలేదు, బాధపడలేదు, వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితిలో ఉందనుకో, ఇక 7 తరాల వాళ్ళు ఎవ్వరు మనసు బాగుండదు. మేము మెడిటేషన్లో కూర్చున్నాం మేడం, మా మనసు ఎక్కడో ఉంది అంటే 8 ఆకారంలో నువ్వేమిస్తావు అదే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఇలా ఉంటే అన్ని ఆడవాళ్ళ గురించి చెప్తున్నారా మేడం, మగవాళ్ళకి మాత్రం లేదా అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ, స్త్రీలను హింసిస్తేనేమో మాతృదోషం అని వస్తుంది, ఆ ఇంట్లో స్త్రీలు చచ్చిపోతారు, ఎవరు బ్రతకరు. అదే పురుషుణ్ణి గనక, ఒక స్త్రీ పురుషుణ్ణి మోసం చేసిన, తండ్రుల ఆస్తిని ఒక కొడుకును మోసం చేసిన గుడ్డోళ్ళే పుడతారు. అది పితృదోషము, వివాహాలు జరగవు వాళ్ళ ఇంట్లో, పితృదోషము అని వస్తుంది, గుడ్డి వాళ్ళే పుడతారు. కాలసర్పదోషము, ఆ దోషమని నాగుకు పోయి నాగప్రతిష్ఠ చేయండి, ఎన్ని చేసినా కూడా వాళ్ళు అనుభవించాల్సిందే. కాబట్టి మనం ఏది ఇస్తున్నామో అదే మళ్ళీ తిరిగి వస్తుంది మన వైపుని. ఎలా వస్తుందో కూడా నేను చెప్పాను. అంటే కర్మను మనం మార్చుకోవాలంటే మంచి పనులు, మంచి ఆలోచన. అప్పుడు మేము విశ్వంలో కూర్చొని సూర్యుడికి ఎదురుగా కాళ్ళకు చెప్పులు లేకుండా కూర్చొని, సూర్యనారాయణ ఈ విశ్వంని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ జన్మలో మా మిత్రుదోషమో మాతృదోషమో ఇంకోటో నాకు తెలియదు, నాకు జరిగిపోయిన నేను ఈ జన్మలో ఇలాంటి మనిషిని ఇలా చేస్తాను, ఇలాగే ఉంటాను. నీ మనసులో ఒక మంచిని అనుకోవాలి. ఈ పరిస్థితుల్లో నేనున్నాను కాబట్టి అన్ని దోషనివ్వాలి. ఎప్పుడు నువ్వు మనుషులను ప్రేమించడం మొదలుపెట్టు, నిన్ను కఠినంగా కొట్టి తిట్టి నిన్ను రోడ్డు మీదకి ఈడ్చాడు మీ బాస్, అతన్ని క్షమించాలి. ఒక భర్త రోడ్డు మీద మనం కొట్టి ఇడిచిపెట్టాడు, నీకు డైవర్స్ వచ్చింది, అతని ఆత్మను నీ ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఒక పార్ట్నర్ నిన్ను మోసం చేసి కోట్ల రూపాయలు వాడు అనుభవించి నీకు బిచ్చబోడిగా చేశాడు, వాడి ఆత్మను నీ ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ చెప్పాలి. నేను చెప్పినంత ఈజీనా కాదు, కానీ చేస్తే ఈ విశ్వం నమ్మి మనకు రెండో కష్టం రాకుండా చేస్తుంది. అది విశ్వరాశి. రోజు ఇలా చేస్తే, రోజు కాదు కొన్ని రోజులు మంచి పనులు చేస్తూ నాలో అహంకారం పోయింది, కోపం పోయింది, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీవన్, అందరినీ ప్రేమించగలగాలి, అందరితో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రేమ కృతజ్ఞత, అబద్ధాలు చెప్పకుండా నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ పో, నీకు అంతా మంచి జరుగుతుంది. విశ్వం నీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. అదే విశ్వరాశి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.